మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి. వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చి పాలసీ అనేది ఉన్నది. ఈ పాలసీకి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏప్రిల్ మేలోనే ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈ 70 సంవత్సరాల నుంచి కూడా అదే పద్ధతి నడుస్తుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పవర్ కేసెస్ బాగుంది. మా ఎంప్లాయీస్ను రూమ్లో ఇచ్చి తాళాలు కొట్టి దెబ్బలు తిన్న రోజుల్లో కూడా ఏప్రిల్ మేలోనే ట్రాన్స్ఫర్లు ఇచ్చారు. కానీ ఈరోజు ఈయన చెప్పే మొండి వైఖరి ఏంటంటే ఒకటే జనవరి ఫిబ్రవరిలో చేయాలి, రేపు పవర్ కేసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేస్తానంటుండు. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి కూడా మా జేఏసీ నాయకులు తీసుకుపోయారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పవర్ మినిస్టర్ కూడా మాకు సానుకూలంగా స్పందించి మాతో చర్చలు జరిపి సానుకూల పరిష్కారం చేయమన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎనర్జీ సెక్రటరీతో మొదలు పెడితే 4 కంపెనీలు ఉన్నటువంటి చైర్మన్లు కూడా మొండి వైఖరి వహించి మేము ఖచ్చితంగా ఇస్తామనే దృక్పథంలో పోతున్నారు. రెండవది, ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ పాలసీ అనేది మాకు 1000 రూపాయలు నెలకు కట్ చేస్తున్నారు. ఆర్టీజన్ దగ్గర నుంచి మొదలు పెడితే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ 24,000 మంది, మొత్తం 72,000 మందికి కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ మేనేజ్మెంట్ కూడా కొన్ని 1,110 రూపాయలు ఇస్తుంది. ఈ రెండు కలిసి ఒక ట్రస్ట్ లాగా ఉంది. దానికి అన్ని మెడికల్ ఫెసిలిటీ ఉంటే ఎస్పీడీసీలో సిఎండి గారు ఉన్నటువంటి 200 హాస్పిటల్లో మేజర్గా ఉన్నటువంటి హాస్పిటల్ యశోద కానివ్వండి, కిమ్స్ కానివ్వండి, హెచ్ఐ కానివ్వండి, ఇటువంటి హాస్పిటల్ అన్ని క్యాన్సిల్ చేసి ఏకచక్రంగా 42 హాస్పిటల్ ఇచ్చిండు. అది కూడా డిస్ట్రిక్ట్లో ఉన్న హాస్పిటల్స్ ఇక్కడ కలిసి దానికి కూడా అన్యాయం చేసిండు. కార్మికులకు రక్షణ కల్పించే పద్ధతిపై మేనేజ్మెంట్ వ్యతిరేక పద్ధతులు చేస్తున్నారు. అదే కాకుండా ఆర్టీజీల గ్రేడ్స్ ఇస్తామని కూడా మేనేజ్మెంట్ ఒప్పుకుంది. ఎలక్షన్ కూడా విషయంలో కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఆర్టీజీల సమస్యలు అప్గ్రేడ్ ఇవ్వాలని, అదేవిధంగా ఈపీఎఫ్ టీపీఎఫ్ అనే 2004లో గవర్నమెంట్ వరకు ఇచ్చారు, ఇక్కడ 99 వరకు ఇచ్చారు. 99 వరకు కూడా ఇవ్వాలనేది మా కోరికల మీద ఈరోజు ధర్నా చేయాల్సింది. ఇది కేవలం మొండి వైఖరి. మరి ఏ సరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇష్టం లేదేమో అనిపిస్తుంది. అందుకనే చేస్తున్నాను. మా ఒక పాలసీ సిద్ధాంతాన్ని వెనకటి నుంచి వస్తుంది. ఆ పాలసీ భిన్నంగా ఆర్డర్స్ ఇచ్చారు. అది మాతో కనీసం యూనియన్ నాయకులతో కూడా చర్చించకుండా వారు ఏకపక్ష నిర్ణయంతో ఇచ్చారు. మంత్రి గారు కూడా అన్ని యూనియన్లతో మాట్లాడిన తర్వాత ఏమన్నారు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒకళ్ళు కాదు అందరూ కలిసి ఈ కార్యక్రమం పిఆర్సీ కమిటీ కూడా వేయాల్సింది. మాకు ఇంతవరకు వేయలేదు. నవంబర్లో వేయాల్సింది. 1/4 నుంచి పిఆర్సీ అయింది. మీకే జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి ఐఏఎస్ మామూలుగా ఒక డిగ్రీ చదువుకొని ఐఏఎస్ చేస్తారు 3 సంవత్సరాలు. మా లైన్ మ్యాన్ కానీ వీళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడిన తర్వాత వాడికి సీఎల్ వస్తుంది. అట్లనే ఏఈలు కూడా అదే విధంగా వస్తుంది. అటువంటిది వీళ్ళు మాతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజున్న గవర్నమెంటే మాకు ఇచ్చిందని చెప్పి తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కావాలని మాకు